హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ ఉప్పుల జాబ్ అప్డేట్స్. మిత్రులకు శ్రేయభిలాషులకు నమస్కారం. ఈరోజు నేను ఒక మంచి నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఇది వెరీ రీసెంట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అయితే రిక్రూట్మెంట్ని అయితే పోస్ట్ చేశారు. ఇది అప్నా రీసెంట్గానే పోస్ట్ అయింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు సంబంధించి రీటైల్ అగ్రి రూరల్ అని చెప్పేసి అయితే రూరల్ ఆఫీసర్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఒక మంచి రోల్ని అయితే ఇచ్చారు. డిపార్ట్మెంట్ అయితే కేజీసీగా ఇవ్వడం జరిగింది, జాబ్ చేయబడింది. ఇక్కడ మనం చూసినట్టయితే గ్రూప్ ఆఫ్ కంపెనీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్గా ఇచ్చారు. జాబ్ రీటైల్ అగ్రికల్చర్ అని చెప్పేసి అయితే డిజిగ్నేషన్ అయితే ఆఫీసర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది దీనిలో డిపిడీలు, పీడీలు, మెమోలు ఇట్లా మిగతా అన్నీ కూడా ఉంటాయి. ఇందులో రీటైల్కి సంబంధించి ప్రైమరీ రిలేషన్షిప్ ఆఫీసరు, తర్వాత కస్టమర్స్ని ఫాలోఅప్ చేయడము, రొటేషనల్ షిఫ్ట్లు ఉంటాయి, రికవరీలు చేయడం ఉంటుంది. తర్వాత ఇంకా దానిలో వివిధ రకాలైన వర్క్లకు సంబంధించి అన్ని రకాలుగా మిమ్మల్ని వాడేయడం అనేది ఉంటుంది. దీనికి సంబంధించి నేను ఒక్కొక్క పాయింట్ క్లియర్గా చెప్పుకుంటూ పోతే కొంచెం వీడియో హెవీగా అయ్యే అవకాశం ఉంది, కాబట్టి కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే టచ్ చేసుకుంటూ పోతున్నా. ఇది టైం టు టైం ఉంటుంది. మనము ఏదైనా లోన్ ఇచ్చిన బ్యాంక్కి సంబంధించిన పిజ్జా యాప్ నుంచి కానీ పైజ్ యాప్ నుంచి కానీ ఏదైనా ఆ పేమెంట్స్ చేయించడము, పేమెంట్స్ కట్టడము, వాటిని పేజ్ యాప్ను సేల్ చేయడము, అట్లాంటి వర్క్స్ అన్నీ కూడా ఇందులో అయితే ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి వర్క్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. తర్వాత ఎఫ్డీలు, సేల్స్ ఎగ్జిక్యూటివ్ రోల్ అయితే ఉంటుంది ఇందులో. అంటే హెచ్డిఎఫ్సి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అకౌంట్లు కానీ, లోన్లు కానీ, ఇంకా ట్రాక్టర్ ఫైనాన్స్ సపరేట్ డిపార్ట్మెంటు, అది కూడా రీసెంట్గానే మనం వీడియో చేసాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని అయితే షార్ట్ వీడియో చూడండి. ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, చేస్తాను అది. ఇక ఇక్కడ బేసిక్ రిక్వైర్మెంట్ ఏమి ఇచ్చాడంటే ఏదైనా ఒక డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, టైం మేనేజ్మెంట్ ఉండాలి, లోకల్ లాంగ్వేజ్లో పర్ఫెక్ట్గా ఉండాలి, తర్వాత లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చిండ్రు. మినిమం ఒక గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి అని అన్నారు. రిక్వెస్టింగ్ ఏంటంటే 1 లేదా 2 సంవత్సరాలు కొద్దిగా చిన్న ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది బ్యాంక్ రంగంలో అంటే మనం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ దానిలో రికవరీ ఏజెంట్లుగా పనిచేసిన వాళ్ళకు కూడా అవకాశాలు అయితే ఉండే ఛాన్స్ ఉంది. వీలైతే ఒకసారి ట్రై చేయండి. ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇకైతే కంపల్సరీ ఉండాలన్నాడు. బైక్ ఉన్న వాళ్ళకే ఈ నౌకర్ అయితే ఇస్తామని చెప్పేసి అయితే అన్నారు. ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కస్టమర్ విజిట్ అనేది కామన్గా ఉంటుందంట. అంటే మనం కస్టమర్లకు మనకి ఏదైతే లిస్ట్ వస్తుందో లోన్కి సంబంధించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అగ్రికల్చర్ లోన్ తీసుకుంటే వాళ్ళు ఈ బ్యాంకులో తీసుకుని వాళ్ళని తీసుకునేటట్టు చేయాలి. తీసుకున్న వాళ్ళు కట్టకపోతే వాళ్ళ దగ్గరికి పోయి అడగాలి, రికవరీ చేయించడం, అట్లా ఆ రేంజ్లో అయితే ఈ జాబ్ ఉండే ఛాన్స్ ఉంది. మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలంటే కనుక మీరు ఒకసారి యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు నేను ఏదైతే నోటిఫికేషన్ చేస్తున్నానో అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చూసే ప్రయత్నం చేయండి. మీకు నచ్చితే అక్కడ డైరెక్ట్గా బ్యాంకు వెళ్ళి కన్సల్ట్ అవ్వండి, మీకు ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఇక్కడ ఒకటి అప్లై లింక్ అని ఉంటుంది, ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసే ప్రయత్నం చేయండి. మీకు ఇంకేమైనా వివరాలు కావాలంటే ఇవన్నీ చూసుకోండి. దీంట్లో కామన్గా లింక్ ఉంటుంది. మీకు లింక్డ్ఇన్లో కనుక అకౌంట్ ఉంటే అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా అప్లై చేసుకునే అవకాశం ఉంది. డోంట్ మిస్ ది ఛాన్స్. లోకల్ వాళ్ళు ఎవరైనా హుజరాబాద్ వాళ్ళు చూసుంటే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అసలు విడుచుకోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.